ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూతపడడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆరా తీశారు. ఈ సమస్యను పరిష్కరించాలని సిఎస్ సాయి ప్రసాద్ పౌర సరఫరా శాఖ అధికారులని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమన్వయం చేసుకుని ఇంధన కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైతే పెట్రోల్ బంకుల యజమానులను ఆయిల్ కంపెనీ ప్రతినిధులు సంప్రదించాలని సూచించారు. అయితే చంద్రబాబు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో అధికారులు మాట్లాడారు. స్టాక్ లేని పెట్రోల్ బంకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ విషయంలో సమస్యలు ఉన్న డీలర్లను 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలని, వివరాలను అందజేయాలని సూచించారు. ఆయిల్ కంపెనీలు 10% అదనంగా ఇంధనం సరఫరా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇటు పెట్రోల్ డీలర్ల నుండి అసోసియేషన్ ప్రతినిధులు వివరాలు సేకరిస్తున్నారు. పౌర సరఫరా శాఖ కమిషనర్ నివేదికను సమర్పించాలని భావిస్తున్నారు. ఇకపై ఇంధన కొరత ఉండదని చెబుతున్నారు. గత 2-3 రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరత కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ముఖ్యంగా డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బంకులు మూసివేయడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీ కొరత సమయం కావడంతో డీజిల్ దొరక్క వరి కోత యంత్రాలకు ఆటంకం కలిగింది. ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. డీజిల్ అందుబాటులో ఉన్న బంకుల్లో వాహనదారులు బారులు తీరు కనిపిస్తున్నారు. ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా బోర్డర్ లో ఉన్న ఏపీ గ్రామాలు ప్రజలు అక్కడ బంకులని ఆశ్రయిస్తున్నారు. ఇంధన కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో కూడా ఏపీలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత వెంటాడింది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో సమస్య ఎదురయ్యాయి. అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. వెంటనే పరిస్థితులని చక్కదిద్దారు కూడా.